హలో ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. 17 municipal corporations will be declared plastic free by October this year. 1,270 to 1,027 villages selected under Pradhan Mantri Adarsh Gram Yojana, out of which 765 villages have been declared model villages. అంటే ఈ ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన అనే యోజనలో కొన్ని స్టేట్లో మొత్తం ఆల్ ఓవర్ కంట్రీలో ఏవైతే ట్రైబల్ మోర్ దాన్ 50% ట్రైబల్ పాపులేషన్ ఉంటారు కదా విలేజెస్లో, అట్లాంటి విలేజెస్ సెలెక్ట్ చేసుకొని అందులో సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసేలా చూస్తారనమాట. దీనిలో సెలెక్ట్ చేసుకున్న విలేజెస్ని మోడల్ విలేజెస్ అని పిలుస్తారు. ఇట్లాంటివి మన ఆంధ్రప్రదేశ్లో 1027 విలేజెస్ ఉన్నాయి. మొత్తం ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన స్కీమ్లో ఇందులో 765 విలేజెస్ డిక్లేర్ చేసినారు మోడల్ విలేజెస్ అని. తర్వాత ఇదంతా చెప్పింది ఎవరంటే మన చీఫ్ సెక్రటరీ కె విజయానంద్. ఇది ఇంపార్టెంట్. చీఫ్ సెక్రటరీ ఎవరు అని అడగచ్చు ఎగ్జామ్లో. కె విజయానంద్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ రీఫ్స్ launched at 22 sites in three districts of North India, that is Srikakulam, Vizianagaram and Visakhapatnam. ఆర్టిఫిషియల్ రీఫ్స్ అంటే మన కోస్టల్ రీజియన్లో మన మెరైన్ స్పీషీస్ ఉంటాయి కదా, వాళ్ళ పర్ఫెక్ట్ ఈకోసిస్టమ్ ప్రొవైడ్ చేయడం కోసం న్యాచురల్ రీఫ్స్ అనేవి ఉంటాయి. అవి ల్యాకింగ్ ఉంటాయి కొన్ని సీజన్స్, అంటే ఎక్కువ సన్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎరోజన్ అవుతాయి కదా రీఫ్స్. అట్లాంటప్పుడు మెరైన్ ఈకోసిస్టమ్ని కాపాడడం కోసం ఆర్టిఫిషియల్ రీఫ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. తమిళనాడులో 600 అబవ్ ఉన్నాయి. ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇది 22 సైట్స్లో 3 డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 డిస్ట్రిక్ట్స్లో 22 సైట్స్లో ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేవి లాంచ్ చేసినారు. 2025 పెన్ పింటర్ ప్రైజ్ వచ్చేసి లీలా అబోలీలాకి వచ్చింది ఈ ఇయర్. 2025 పెన్ పింటర్ ప్రైజ్. యునైటెడ్ కింగ్డమ్ అనే కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్ ఉంది కదా, ఇంగ్లాండ్, ఈజ్ ప్లానింగ్ టు రెడ్యూస్ ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 18 to 16 years. ఇంపార్టెంట్ ఇది. యునైటెడ్ కింగ్డమ్ అనే కంట్రీ వాళ్ళ సిటిజన్స్ యొక్క ఓటింగ్ ఏజ్ 18 years to 16 yearsకి తగ్గించాలని ప్లాన్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుక్రెయిన్ ఈజ్ యులీలా స్విరిడెంకో. ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ ఈజ్ జెలెన్స్కీ. అస్సాంలో ఇండియాస్ ఫస్ట్ ఆక్వాటెక్ పార్క్ అనేది స్టార్ట్ చేసినారు. ఆక్వాటెక్ పార్క్ launched in Assam, India's first aquatic park. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సిక్కింలో యాక్తెన్ విలేజ్ అని ఉంది. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్. తర్వాత గుజరాత్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ జీనోమ్ ప్రాజెక్ట్. మహారాష్ట్ర, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మహారాష్ట్ర is the first state to grant agriculture status to livestock and poultry farming. లైవ్ స్టాక్ అంటే గ్రేజింగ్ చేస్తుంటారు కదా పశువుల్ని, పౌల్ట్రీ అంటే కోడి పెంపకం. ఈ రెండింటిని అగ్రికల్చర్ స్టేటస్ ఇచ్చిన ఫస్ట్ ఇండియన్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జూలై 16ని ఏఐ అప్రిసియేషన్ డేగా వరల్డ్ వైడ్లో సెలబ్రేట్ చేసినారు. జూలై 16th. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ టెక్నాలజీ ఇప్పుడు మన మ్యాన్ కైండ్ని చాలా హెల్ప్ చేస్తుంది కదా ఇన్ వేరియస్ ఫీల్డ్స్. అందువల్ల దాన్ని అప్రిషియేట్ చేయడం కోసం జూలై 16ని ఏఐ అప్రిసియేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.